విశాఖపట్నం ఇవాళ ఇదే వేదిక 2014 ఎన్నికలకు ముందుకు ఒక్కసారికి వెళ్తే ఇదే వేదిక మీద నిలబడి ఇక్కడే చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు అందరూ కూడా ఇదే వేదిక మీదకి ఇక్కడికి వచ్చి ఇదే వేదిక మీద నిల్చొని ఇక్కడి నుంచే ఏం చెప్పారు? ఎన్నేళ్ళు ఇస్తామన్నారు ప్రత్యేక హోదా? రెండు చేతులు పైకెత్తి ఇలా చూపించండి. ఇదే వేదిక మీద నిల్చుని ఇక్కడే 5 ఏళ్ళు కాదు, అధికారంలోకి మేమే వచ్చేస్తున్నాం, 10 ఏళ్ళు ఇస్తాం ప్రత్యేక హోదా అన్న మాట ఇక్కడి నుంచే వచ్చింది. ఇవాళ ఇటువంటి పరిస్థితుల్లో అబద్ధాలు చెప్పి మోసం చేసి రాజకీయాలు చేస్తా ఉన్న ఇటువంటి నాయకులకు గుండెల్లో రైళ్లు పరిగెత్తించే విధంగా నాతో పాటు స్వరం కలపండి. జై ఆంధ్రప్రదేశ్, జై ఆంధ్రప్రదేశ్. బంగాళాఖాతం వరకే వినిపిస్తా ఉంది, ఢిల్లీ దాకా వినిపించాలి. చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెత్తాలి గట్టిగా. జై ఆంధ్రప్రదేశ్. ఇదే విశాఖపట్నంలో ఎందరో మహానుభావులకు పుట్టినిల్లు విశాఖపట్నం. విశ్వనాథం గారి దగ్గర నుంచి, గురుజాడ దగ్గర నుంచి శ్రీశ్రీ గారు కూడా నడియాడిన పుణ్యభూమి విశాఖపట్నం. ఆంధ్ర రాష్ట్రంలో 1926 నాటికే తొలి విశ్వవిద్యాలయం పుట్టినిల్లు విశాఖపట్నం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న ఉద్యమం ఇవాళటికి 50 ఏళ్ళు నిండింది. ఆ ఉద్యమానికి ఊపిరి పోయడమే కాదు, స్టీల్ ఫ్యాక్టరీని సాధించుకున్న ఉద్యమ గడ్డ విశాఖపట్నం. మా రాజధానిలో మాకు కూడా ఉద్యోగాలలో సమాన హక్కు ఉండదా అనే ములికి నిబంధనలకు విరుద్ధంగా ఉద్యమంతో మొదలై జై ఆంధ్ర మహో ఉద్యమంగా రూపుదాల్చడానికి స్ఫూర్తినిచ్చిన గడ్డ ఈ విశాఖ జిల్లా. ఇవాళ మళ్ళీ అటువంటి పరిస్థితుల మధ్యలోనే ఇవాళ మళ్ళీ ఇప్పుడు మన ముఖ్యమంత్రి, మన రాష్ట్ర ప్రభుత్వమే, మన కేంద్ర ప్రభుత్వమే మన కంట్లో మన వేలుతోనే పొడిచే కార్యక్రమం చేస్తూ ఉంటే మరోసారి ఉద్యమ బాట పట్టవలసి వస్తూ ఉంది. మళ్ళీ ఇదే విశాఖ నుంచే మళ్ళీ జై ఆంధ్ర అవాదిగానే ఆ రోజు మళ్ళీ ఇవాళ జై ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఉద్యమ బాట పట్టవలసి వస్తూ ఉంది ఇక్కడ నుంచే. ఇవాళ ఈ రోజున ఇక్కడికి ప్రసంగంతో
ఊదలు కొట్టడానికి రాలేదు. ఇవాళ ఇక్కడికి నా ఆవేదనను మీతో పంచుకునేదానికి వచ్చా. ఇవాళ ఇక్కడ కొన్ని ప్రశ్నలతో వచ్చా, కొన్ని ఆలోచనలతో వచ్చా, మిమ్మల్ని కూడా ఆలోచింప చేయడానికి వచ్చా. ఒకసారి అందరం కూడా ఆలోచన చేయాలి. రాష్ట్ర విభజన వల్ల మనం లాభపడ్డామా నష్టపోయామా అన్నది ఆలోచన చేయాలి. కారణం, ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు మనకు లాభం జరుగుతుంది అని చెప్పి ఆ రోజు ఆ రాష్ట్రాన్ని విడగొట్టారు. ఆలోచనలు చేయాలి. 2.5 సంవత్సరాల తర్వాత ఇవాళ మళ్ళీ ఇక్కడ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2.5 సంవత్సరాలలో మనకేదైనా, మన రాష్ట్రానికి ఏదైనా లాభం జరిగిందా? ఆ రోజు వాళ్ళు చెప్పినట్టుగా మనకేదైనా లాభం జరిగిందా? లేకపోతే 2.5 సంవత్సరం తర్వాత ఇవాళ నష్టపోయిన పరిస్థితుల్లో మనం ఉన్నామా అన్నది ఆలోచనలు చేయాలి. ఇవాళ ఆలోచనలు చేయాలి. 2.5 సంవత్సరాల తర్వాత ప్రస్తుతం అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి గారు, ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం మనం గర్వంగా తలెత్తుకునేలా ఈ 2.5 సంవత్సర కాలంలో మన హక్కుల కోసం పోరాటం చేసిందా? మనకు ఈ ప్రభుత్వం తోడుగా నిలబడిందా? మనకి ఈ ప్రభుత్వం మేలు చేసిందా? రాష్ట్ర విభజన తర్వాత మనకు మంచి జరిగిందా అన్నది ఆలోచనలు చేయాలి. ఇవాళ మిమ్మల్ని అందరితో కూడా ఒకటి అడుగుతా ఉన్నా. ఏ గ్రామంలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా, ఏ మనిషి అయినా కూడా ఇవాళ ఏం కోరుకుంటాడు అని అడుగుతా ఉన్నా. ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 2 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఈ 2 లక్షల కుటుంబాలు కనీసమైన కోరికలేమిటి, వాళ్ళు ఏం కోరుకుంటారు అని అడుగుతా ఉన్నా. ఏ కుటుంబమైనా, ఎక్కడ ఉన్నా, ఎవరైనా వాళ్ళు కోరుకునేది మొట్టమొదటిగా మా పిల్లల్ని బాగా చదివించాలని కోరుకుంటారు. రెండోది, చదువుకున్న నా పిల్లలకు మంచి ఉద్యోగాలు రావాలి అని కోరుకుంటారు. మూడోది, ఉండటానికి సరైన ఇల్లు ఉండాలి అని చెప్పి కోరుకుంటారు. నాలుగోది, జబ్బు వస్తే ఆస్తులు అమ్ముకోకుండా వైద్యం అందాలి అని చెప్పి నాలుగోది కోరుకుంటారు. ఐదవది, వృద్ధులైన తల్లిదండ్రులకు అండదండలు అందాలి, అండదండలు అందించే ప్రభుత్వం మనస్ఫూర్తిగా ఉండాలి అని కోరుకుంటారు. ఆరోది, చేసే పనిలో ఆదాయం ఇంతకు ముందు కంటే కూడా తగ్గకుండా ఉండాలి అన్న ఆరో కోరిక ఎవరికైనా ఉంటుంది. ఈ 6 కూడా, నేను చెప్పిన ఈ 6 కూడా కనీసంగా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. ఇవాళ ఒకటి అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ. రాష్ట్ర విభజన తర్వాత మన ప్రభుత్వం ఈ విషయాలలో ఎక్కడైనా కూడా, ఎప్పుడైనా కూడా భరోసా ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం పరిపాలన చేసిందా అన్నది ఒక్కసారి గుండెల మీద చేతులు వేసుకొని మిమ్మల్ని మీరంతా కూడా ప్రశ్నించాలి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇప్పటికి రాష్ట్రం విడిపోయి దాదాపుగా 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికి రాష్ట్రం విడిపోయి, ఈ రాష్ట్రం విడిపోయి 2.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత గడిచిన ఈ కాలంలో మనం ఎలా ఉన్నాము అన్నది ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఇవాళ గ్రామాలకు వెళ్తే గ్రామాలు సంతోషంగా ఉన్నాయా అని చెప్పి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి.
ఇవాళ మన రైతులు సంతోషంగా ఉన్నారా అని చెప్పి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. 2.5 సంవత్సరాల తర్వాత ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను అడుగుతా ఉన్నా, మన రాష్ట్రంలో ఇవాళ కార్మికుడు సంతోషంగా ఉన్నాడా అని మనం ప్రశ్నించుకోవాలి.